It is my immense pleasure to introduce the next speaker for today, Sri Narasimha Donthineni, who is a social entrepreneur who runs an EdTech startup focused on improving learning outcomes in low-income private schools. During his graduation in CBIT College, he had co-founded and led a youth movement named Youth for Better India and involved 1 lakh youth in the anti-corruption movement. He also campaigned against illegal constructions on public playgrounds, which resulted in saving the NTR Stadium from being eliminated as a playground. He has also received the Young Achievers Award for the year 2017 from the Quality Council of India and also 1 in a Million Award from the Corruption Free Andhra Pradesh, a California-based organization. Welcome, sir. Thank you. వినిపిస్తుందా వెనకాల వాళ్ళకి అప్ఫ్రంట్గానే చెప్తున్నాను, ఐఎమ్ ఏ డీమోటివేషనల్ స్పీకర్. ఓకే, మీకు ఇంతవరకు మీరు బాగా మోటివేట్ అయ్యారు. నేను ఇప్పుడు కొంత మిమ్మల్ని డీమోటివేట్ చేయబోతున్నాను. సో బీ రెడీ ఫర్ ఇట్, రైట్? యా. సో మై టాపిక్ వాజ్ రోల్ ఆఫ్ యూత్ ఇన్ గవర్నెన్స్ అండ్ ఆల్సో ఎంటర్ప్రైజ్ బిల్డింగ్. ఐ హావ్ సీన్ బోత్ సైడ్స్. So I worked with Jayaprakash Narayan of Lok Satta Party. I think most of you might know him. So I have spent about majority of my youth with him. So from 19 years age appa nunchi I was associated with 2 organizations which changed my life. Okati Ramakrishna Math, Swami Bodhamayananda ji direction lo. The second is Lok Satta Party, which is led by Dr. Jayaprakash Narayan. Indaka cheppinattu I was instrumental. I was state coordinator of Anna Hazare's anti-corruption movement, which brought about Lokpal bill and ochindi kada anti-corruption movement dwara. So I was involved in various few initiatives which I was able to solve. During the course of next 10 minutes, akadakada nenu konni examples istanu what I was able to do. But coming back to the topic, youth role enti governance lo. First of all, basics. Intaku mundu andaru chepparu, be a decent citizen. డీసెంట్ సిటిజన్ అంటే మీరు ఊహించగలిగే అన్నీ వస్తాయి. వెదర్ ఇట్స్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్, వెదర్ ఇట్స్ నాట్ మేకింగ్ అదర్స్ అన్కంఫర్టబుల్, వెదర్ ఇట్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద పీపుల్ అరౌండ్ యూ, టు ద ఫ్యామిలీస్ అరౌండ్ యూ, ట్రైంగ్ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ సమ్ ఆర్ అదర్ మేనర్. that makes you a decent citizen. Second, if possible, become an active citizen. ఎలా కావచ్చు యాక్టివ్ సిటిజన్? గవర్నమెంట్ పాలసీస్కి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రైట్ టు దెమ్, కంప్లైంట్ టు దెమ్. మై జీహెచ్ఎంసీ అని ఒక యాప్ ఉంటుంది, ఎంతమందికి తెలుసు? మై జీహెచ్ఎంసీ, యా, నాట్ ఈవెన్ 20%. మనందరికీ తెలియాలి. మనం లోకల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఆ మై జీహెచ్ఎంసీ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ జీహెచ్ఎంసీ మనం దాంట్లో ప్రాబ్లం ఏదైనా అప్లోడ్ చేస్తే ఇంక్లూడింగ్ ఫోటో విత్ డిస్క్రిప్షన్, గవర్నమెంట్ మనకు ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ని అసైన్ చేస్తూ అతని ఫోన్ నెంబర్ కూడా ఇస్తుంది. You can then follow up with them. So you are giving feedback, you are following up with them. So recently నేను చూసాను ఆర్టీసీ బస్సెస్లో, I worked on this issue a long time ago. ఆర్టీసీ బస్సెస్లో స్టూడెంట్స్ క్రౌడెడ్గా ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాయి. ఇక్కడ వచ్చిన చాలా కాలేజెస్ కూడా ఆ రూట్లో మీకు తెలుసు పీక్ టైమ్స్లో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు. సో దట్ వాజ్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్, ఇంకే ఆప్షన్ లేక జనరల్ బస్ పాస్ ఉండడం వల్ల మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల. సో ఈ ఇష్యూ కోసమని నేను 10 years బ్యాక్ ట్రై చేశాను. అప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ దస్ కాంబినేషన్ టికెట్. బట్ ఈవెంట్ టుడే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో రీసెంట్ నేను మళ్ళీ ట్విట్టర్లో మూవ్మెంట్ చూశాను. పబ్లిక్ వీడియోస్ తీసి, స్టూడెంట్స్ వీడియోస్ తీసి కంప్లైంట్స్ ఫార్వర్డ్ చేస్తే, లక్కీలీ నౌ వీ హ్యావ్ సజ్జనార్ యాజ్ ద ఎండి ఆఫ్ ఆర్టీసీ. అండ్ దెన్ అగైన్ తను కొంత ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ బస్సెస్ ఆ రూట్స్లో పెంచారు. సో అంటిల్ యూ కంప్లైన్, అంటిల్ యూ రేజ్ యువర్ వాయిస్, the governance issues will not be resolved. మీరు మీ ఓన్ సొంతంగా మీరు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటి మీద కంప్లైంట్ చేస్తే, వాటిని డిస్కస్ చేస్తే, ఏదైనా పాలసీస్ బాగాలేదు, ఎక్కడైనా మీకు అవకాశం వస్తే ఎవరైనా మినిస్టర్ని అడగండి వాట్ క్యాన్ బీ డన్. లేదా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే యూ పోస్ట్ దెమ్ వెదర్ ఆన్ ట్విట్టర్ ఆర్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఇన్ సోషల్ గ్రూప్స్. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్, బీ ఏ యాక్టివ్ సిటిజన్. ద థర్డ్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఇఫ్ పాసిబుల్ ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళి, be a policy maker, be involved in policy making. Policy making lo etla involve avvachu? How can someone give an example? How can you make policies? Vote chesi you can change the policies. Oka party ee policies vaste inko party ee policies toti vastundi.
మనము ఏవి బెటర్ మనకి, మన సొసైటీకి, మన కంట్రీకి ఇన్ ద లాంగ్ రన్ అని చూసుకొని ఓటేయాలి. ఓట్ అమ్ముకోవద్దు. అమ్ముకోవడం ఈజ్ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్. పాలసీస్ మీద ఓటేయండి. నెక్స్ట్ లెవెల్, యూ బికమ్ ఏ పాలసీ మేకర్. యూ ట్రై టు బికమ్ ఏ పాలసీ మేకర్, వెదర్ ఇట్స్ త్రూ బీ a part of government bureaucracy or part of politics. Don't become a part of problem. Try to become a part of solution when you get into politics or governance. ఇవి కాకుండా ఇంకా చాలా రోడ్స్ ఉన్నాయి ఈ పాలసీస్ని చేంజ్ చేయడానికి. యూ బికమ్ పార్ట్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్. మీకంటూ ఒక ప్రెషర్ గ్రూప్ తయారు చేసుకొని ఒక కామన్ కాజ్ ఐడెంటిఫై చేసి దానికోసం వర్క్ చేయండి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ దోమలగూడ రామకృష్ణ మఠంలో ఉన్నాము. ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఒక స్టేడియం ఉంది. ఏ స్టేడియం అది? ఎన్టీఆర్ స్టేడియం, జస్ట్ బిసైడ్ ఇందిరా పార్క్. సో ఎన్టీఆర్ స్టేడియంలో 2015లో గవర్నమెంట్ తెలంగాణ కళా భారతి కడదామని ప్లాన్ చేసి ఆ ప్లాన్ని పబ్లిక్లోకి పెట్టింది. ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ రవీంద్ర భారతి ఉంది, హరిహర కళాభవన్ ఉంది, లలిత కళా తోరణం ఉంది, శిల్పకళా వేదికలు ఉన్నాయి, ఇంకా చాలా కల్చరల్ ప్లేసెస్ ఉన్నాయి. మరి ఎంతమంది మనం అక్కడ పోయి కూచిపూడి భరతనాట్యం చూస్తున్నామో, అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నామో, దాంట్లోనే 100% ఆఫ్ ద డేస్ ఉన్న ఆడిటోరియంసే ఆక్యుపైడ్ లేవు. మళ్ళీ ఇంకా కొత్త ఆడిటోరియం కట్టడం ఎందుకు? బట్ ద మేజర్ ప్రాబ్లం వాజ్, మీరు ఇక ఎన్టీఆర్ స్టేడియం చూస్తే డైలీ అట్లీస్ట్ 2000 యూత్ అక్కడికి వచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు. మార్నింగ్ జాగింగ్ నుంచి నైట్ కరాటే ట్రైనింగ్ వరకు తీసుకునే బ్యాచెస్ ఉన్నాయి. ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. ఏ బాల్ ఏ టీం ఆడుతుందో తెలియదు, అన్ని టీమ్స్ ఆడతాయి క్రికెట్. మరి ఇట్లాంటి సిటీ సెంటర్లో ఉన్న ఒకే ఒక స్టేడియంని గవర్నమెంట్ ఎందుకు తీసేయాలి? దట్ టు వెన్ దేర్ వాజ్ నో నీడ్ ఆఫ్ కళాభవన్ అట్ దిస్ ప్లేస్. సో దెన్ వీ ప్రపోజ్ ద గవర్నమెంట్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ప్రపోజ్ చేసి నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే చాలా రెస్పాన్స్ మస్తీ వస్తే నేను అందరిని ఒక టీం చేసి ఒక గ్రూప్ చేసి దెన్ వీ ఇన్వాల్వ్డ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అట్ ఏ లేటర్ పాయింట్ ఇక్కడే ఇందిరాగాంధీ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో కేసు కూడా వేశారు ఇక్కడ చేయొద్దు అని. దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమింగ్ అప్ అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద మై ప్రౌడ్ అచీవ్మెంట్స్, బికాజ్ ఐ స్టార్టెడ్ దట్ మూమెంట్ దట్ డే. ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు రేజ్ దట్ ఇష్యూ. ఈవెన్ మన కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా ట్రైనింగ్ కోసమని, లాంగ్ జంప్ కోసమని ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటూ ఆ ఫోటో కూడా ఈనాడులో వచ్చింది. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఈవెన్ జస్ట్ లాస్ట్ వీక్. సో దట్ మేక్స్ మీ, ఈవెన్ ఇక్కడ నుంచి పోతుంటే ఎక్కడ పోయినా కానీ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. వన్ అవుట్కమ్ దట్ వాజ్ ఏబుల్ టు డ్రైవ్ దట్ లాట్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యంగ్స్టర్స్ని ఇన్ని ఫిజికల్ అవర్స్ వాళ్ళు అట్లీస్ట్ ఆడుకోవడానికి ఒక స్టేడియం పోకుండా నేను చూడగలిగాను. దట్ వాజ్ వన్ ఇష్యూ దట్ ఐ టుక్ అప్. సో ప్రెషర్ గ్రూప్స్ ఫామ్ అయ్యి మనం బయట నుంచి కూడా సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. నౌ driving towards, I have 5 more minutes, so I'll drive towards the next agenda. When does a nation develop? Who is the one who is majorly responsible for nation's development? Is it the government? Is it the politicians? Is it bureaucracy or is it people? ఏమంటారు మీరు? గవర్నమెంట్ పొలిటీషియన్సా, బ్యూరోక్రసీయా, పీపులా? It is people who are responsible for the development of the nation. Government can only enable development. గవర్నమెంట్లు రోడ్ వేయగలుగుతాయి, లేదా మీకు ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు, లేదా మీకు ఏదైనా జబ్బు అయితే ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అక్కడి వరకే చేయగలుగుతారు గవర్నమెంట్. ఆఫ్టర్ దట్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్. How do nations develop? There is only one way that nations can develop. You create employment by solving problems efficiently. మీరు ఒక ప్రాబ్లమ్ని చాలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే దట్స్ ద ఓన్లీ వే నేషన్స్ క్యాన్ డెవలప్ ఫాస్ట్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఆల్ టు డూ ఈజ్ లుక్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్. డోంట్ ట్రై టు బీ జాబ్ సీకర్స్. ట్రై టు థింక్ అబౌట్ being job creators. Now, 2 practical things that I would like to suggest you to work on. 1, your skills. 2, your knowledge. Skills గురించి మాట్లాడదాం. మీలో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు చేతులు లేపాలి. చాలామంది అబద్ధాలు చెప్తున్నారు, చేతులు లేపాలి. యా. ఫేస్బుక్ అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయి? రైట్. Now let me ask you one more question. LinkedInలో అకౌంట్ ఎంతమందికి ఉంది?
Okay, that's not bad. At least 50 to 60% of people who have Instagram accounts have LinkedIn accounts. Now let's go a step ahead. ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్దాం. వాట్ ఆర్ యూ డూయింగ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్? నేను చెప్తాను. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రైట్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా టు అట్రాక్ట్ లైక్ మైండెడ్ పీపుల్. సో ఈవెన్ దిస్ ఎన్టీఆర్ స్టేడియం ఎట్లా సేవ్ చేయగలనంటే ఒక పోస్టర్ తయారు చేసి దాన్ని పోస్ట్ చేసి విత్ లాట్ ఆఫ్ కంటెంట్ కూర్చొని రాయడం వల్ల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆర్ యూ ఏ కంటెంట్ క్రియేటర్ ఆర్ ఆర్ యూ జస్ట్ ఏ కంటెంట్ కన్జ్యూమర్? సో డోంట్ స్టే ఎట్ కన్జంప్షన్ ఆఫ్ కంటెంట్, యూ క్రియేట్ కంటెంట్. దట్స్ వెన్ మీ స్కిల్ డెవలప్ అవుతుంది. కంటెంట్ క్రియేషన్లో మీ స్కిల్ డెవలప్ అవుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో మీ స్కిల్ డెవలప్ చేసుకోండి. డోంట్ జస్ట్ బీ ఏ టూల్ ఇన్ అదర్స్ హ్యాండ్స్. ఎవరో డబ్బులు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తే మీరు ఐబాల్స్ ఇవ్వకండి, మీ ఐబాల్స్ మీ బ్రెయిన్ దానికి ఇవ్వకండి. యూ బికమ్ కంటెంట్ క్రియేటర్, యూ బికమ్ డిజిటల్ మార్కెటర్, యూ స్ట్రక్చర్డ్ థింకింగ్ అలవాటు చేసుకోండి. దానికి యూ నీడ్ టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ టూ థింగ్స్, ఐదర్ వాలంటీర్ ఫర్ గుడ్ కాజెస్ ఆర్ టు డూ ఇంటర్న్షిప్స్. మన సౌత్ ఇండియాలో అస్సలు నాకు నచ్చింది మన కాలేజెస్లో ఏంటంటే మనం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు మనం పోస్ట్పోన్ చేస్తుంటాం మన లైఫ్ని. అంతవరకు వీ వాంట్ టు ఎంజాయ్. నారాయణ చైతన్య నుంచి బయటికి రాగానే వీఆర్ ఫ్రీ. నెక్స్ట్ 4 years మనల్ని అడిగేటోడు ఓడలేడు. సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దట్ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ట్రై టు ఫైండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఫ్రీగా చేస్తారా, పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తారా, అది మీ ఇష్టం. బట్ ఇందాక సార్ చెప్పారు, హౌ డూ యూ ఎక్స్ప్లోర్ కెరీర్ ఆప్షన్స్? మీరు 4th year అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ జాయిన్ అయ్యి అప్పుడు ప్రెషర్ పెరుగుతుంటే ఆ డబ్బులతో ఏం చేయలేక అప్పుడు మీరు కెరీర్స్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయండి. మీరు లింక్డ్ఇన్కి వెళ్ళినా, ఇంటర్న్షాలకు వెళ్ళినా, అప్లాకి వెళ్ళినా చాలా ఉంటాయి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. లేదా మీరు రైట్ పీపుల్ ఐడెంటిఫై చేసి నేను పెయిడ్ ఇంటర్న్షిప్ అవసరం లేదు, నేను ఫ్రీగా ఇంటర్న్షిప్ చేస్తా అంటే చాలామంది మీకు ఆపర్చునిటీస్ ఇస్తారు. సో ప్లీజ్ గో ఫర్ ఇంటర్న్షిప్స్ ఆర్ వాలంటీర్ ఫర్ గుడ్ కాజెస్. ఐ వాలంటీర్ ఫర్ ఎ కాజ్ ఆఫ్ సిస్టమిక్ రిఫార్మ్స్. పొలిటికల్ సిస్టంలో నేను రిఫార్మ్స్ చేయడానికి వాలంటీర్డ్. ఐ స్పెండ్ thousands of hours డ్యూరింగ్ మై ఇంజనీరింగ్ డేస్. దట్స్ వెన్ నా లీడర్షిప్ స్కిల్స్ పెరిగినాయి, నాకు డిజిటల్ మార్కెటింగ్ అంటే అర్థమైంది, నాకు కంటెంట్ ఎట్లా రాయాలో అర్థమైంది, నాకు ఒక స్ట్రక్చర్డ్ థింకింగ్ వచ్చింది ఒక ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే. సో అన్లెస్ యూ గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు బిల్డ్ యువర్ స్కిల్స్. Okay, don't waste your time just giving your eyeballs to someone else's content. This is the first step. The second thing, build knowledge. So just an example, one of the things that influenced me, నేను ఒకసారి రామకృష్ణ మఠ్ తరఫున జయప్రకాష్ నారాయణ సార్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ 1/2 hour టైం ఇచ్చారు. మా క్వశ్చన్స్ వల్ల ఇట్ వెంట్ టు 2.5 hours. ఆ మధ్యలో ఒక విషయం చెప్పారు ఆయన మెడిసిన్ చేసేటప్పుడు 5 years డైలీ నైట్ ఒక బుక్ కంప్లీట్ చేసి పండుకునే వాళ్ళంట. మన పరిస్థితి చూసుకుందాం, మనలో కనీసం వీక్లీ ఒక బుక్ చదివే వాళ్ళు ఎంతమంది? కానీ ఓకే, మంత్లీ ఒక బుక్ చదివే వాళ్ళు ఎంతమంది? 6 monthsకి ఒక బుక్ కంప్లీట్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది? సండే ఈనాడు బుక్ కాదు నేను చెప్పేది, రైట్? నౌ రిఫ్లెక్ట్, మనం ఏం చేస్తున్నాం? ఆర్ వీ ఇంప్రూవింగ్ అవర్ నాలెడ్జ్ బేస్? సో నేను వన్ ఆఫ్ ద బుక్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ వాజ్ 7 Habits of Highly Effective People. దాంట్లో ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ మీకు ఎంత ఫోకస్ ఇస్తుంది అన్నది ఒక విషయం నన్ను చాలా ప్రభావితం చేసింది. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై బాడీ, ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ వాజ్ ఆల్సో యోగా ట్రైనర్ ఫర్ సమ్ టైమ్. సో ఈవెన్ నౌ వీక్లీ 4 to 5 days కనీసం నేను యోగా చేస్తాను. దట్ ఇంక్రీజెస్ మై ఫోకస్ అలాట్. నాకు నా బాడీ మీద కంట్రోల్ వస్తుంది. నేను ఏం ఫుడ్ తింటున్నా నాకు తెలుస్తుంది, ఏది నాకు బాడీకి పడట్లేదు, ఏది పడుతుంది నాకు తెలుస్తుంది. సో బుక్స్ చదవడం అన్నది నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా ఇంపార్టెంట్. నౌ డ్రైవింగ్ టువర్డ్స్ అవర్ నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ఎజెండా. ఇప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేశారు లైఫ్ని, మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నారు, మీరు నాలెడ్జ్ పెంచుకున్నారు. నెక్స్ట్ ఏంటి? హౌ డూ యూ మూవ్ ఫ్రమ్ జాబ్ సీకర్ టు జాబ్ క్రియేటర్? దట్ ఈజ్ మై ఎజెండా ఫర్ టుడే. మీలో కొద్దిమంది అయినా ఎంటర్ప్రీనర్స్ బయటికి రావాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక నేను చెప్పాను, ఇన్ఎఫిషియెంట్గా ఉన్న ప్రాసెస్ని ఆర్
ఇన్ఎఫిషియెంట్గా ఉన్న ప్రాబ్లమ్ని చాలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేసి దాని ద్వారా జాబ్స్ క్రియేట్ చేయమని చెప్తున్నా. సో ఇప్పుడు మీరు మీ ఇంటి ముందు ఒక కిరాణా షాప్ పెడితే అది ఒక ప్రాబ్లం, ఇన్ఎఫిషియెంట్ ఉన్న ప్రాబ్లమ్ని చాలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేసినట్ట? మీరు మీ ఇంటి ముందు కిరాణా షాప్ పెడితే యాజ్ అ బిజినెస్ ఏదైనా ఇన్ఎఫిషియెంట్ ప్రాబ్లమ్ని చాలా ఎఫిషియెంట్ చేసినట్ట కాదా? ఎస్ అని ఎంతమంది అంటారు? నో అనేవాళ్ళు ఎంతమంది? మిగతా వాళ్ళు ఏంటి? క్వశ్చనే అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక ఇన్ఎఫిషియెంట్ని ప్రాబ్లమ్ని, ఇన్ఎఫిషియెంట్గా ఉన్న సిస్టమ్ని నువ్వు చాలా ఎఫిషియన్సీ చాలా ఇంప్రూవ్ చేసి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వాట్ విల్ క్రియేట్ వెల్త్ ఫర్ ద కంట్రీ. ఓకే, ఇప్పుడు మీ ఇంటి ముందు కిరాణా షాప్ మీరు కనుక పెడితే ఏదైనా ప్రాబ్లం, ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా జనరేట్ అవుతుండొచ్చు ఒకరికో ఇద్దరికో, కానీ ఏదైనా ఇన్ఎఫిషియెంట్గా ఉన్న ప్రాబ్లమ్ని చాలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేసినరా? లేదు. ఎందుకు? మీరు కాకపోతే మీ వీధి చివర ఇంకో కిరాణా షాప్ ఉంటుంది, ఇంకో 10 అడుగులు వేస్తే అక్కడ సొల్యూషన్ ఉంటుంది, మీరే సొల్యూషన్ అవ్వక్కర్లే. ఆ 10 అడుగులు మీరు ఆపడం ద్వారా మీరు ఏం ఎఫిషియన్సీ చాలా ఇంప్రూవ్ చేయలేదు. సో ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని జస్ట్ రీప్లేస్ చేయడము ఆర్ మార్జినల్ డిఫరెన్స్గా ఎఫిషియెంట్ చేయడం, దట్ ఈస్ నాట్ solving the problem. That is not the way to create wealth. So we can dive deep on this. I'll end with this small example or small situation that I came through. So last year నేను ఒక స్టార్టప్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను ఇక్కడ దుబాయ్లో. సో అక్కడ మెనా రీజన్, మెనా అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చాలా స్టార్టప్స్ వచ్చినాయి. సో ఒక పర్టికులర్ స్టార్టప్ ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ని ఆటోమేషన్ ఒక టూల్ తయారు చేసి తను అక్కడ డిస్ప్లేకి పెట్టాడు. సో నేను తనని అడిగిన, ఎందుకు వచ్చినావు? వాళ్ళ కంట్రీలో ఆల్రెడీ అడాప్షన్ అయిపోయింది, మ్యాక్సిమం డెంటల్ హాస్పిటల్స్ అన్నీ తనవే యూజ్ చేస్తుంది, తన సర్వీసెస్ తన ప్రోడక్టే యూజ్ చేస్తున్నాయి. ఆయన అడిగిన, మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి అన్నది. హీ సెడ్, మా కంట్రీలో ఓన్లీ 4 మిలియన్ పీపుల్, 40 లక్షల పబ్లికే ఉన్నారు, నాకు ఇది ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కావట్లేదు అన్నాడు. దెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మన కంట్రీలో మీరు ఒక్క బుక్ లాంచ్ చేస్తే మీకు కనుక పేరుంటే కంట్రీ కాశ్మీర్ టు కన్యాకుమారి మిమ్మల్ని మీ బుక్ సేల్ అవుతాయి. మన కంట్రీ, మన బిగ్గెస్ట్ అసెట్ ద మార్కెట్ దట్ వీ హ్యావ్. ఇంత డైవర్స్ కంట్రీలో యూ నో హౌ టు క్రాక్ దిస్ మార్కెట్. మిగతా చాలా కంట్రీస్కి లేనిది అసలు మార్కెటే లేదు వాళ్ళకు, మన దగ్గర వీ హ్యావ్ మార్కెట్. సో ఐఎమ్ కమింగ్ టు 3 M's దట్ యూఆర్ ఆల్ ఫార్చునేట్ టు హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ. వన్ ఈజ్ మార్కెట్, సెకండ్ ఈజ్ మ్యాన్ పవర్. మీకు కోడింగ్ జాబ్కి అదే కోడ్ అదే ఎఫిషియన్సీతో చేసేవాళ్ళు 10,000కు దొరుకుతారు, ₹1,00,000 దొరుకుతారు. 10,000కు మీకు దొరకాలంటే, మీరు బిజినెస్ చేయాలంటే యూ నీడ్ టు గో ఫైండ్ ఇన్ ద Tier 3, Tier 4 సిటీస్. కొందరు ఇంటర్న్స్గా తీసుకొని వాళ్ళని కొద్దిగా బిల్డ్ చేస్తే వాళ్ళు ఇంట్లో ఉండే పని చేసుకుంటారు, మీకు 10,000కు 15,000కే పని చేస్తారు, మంచి పని చేస్తారు. సో మీకు ఎలాంటి మ్యాన్ పవర్ కావాలన్నా మన దగ్గర ఉంది, చాలా ప్రీమియం మ్యాన్ పవర్ కావాలన్నా, అఫోర్డబుల్ మ్యాన్ పవర్ కావాలన్నా ఉంది. ద థర్డ్ థింగ్ ఈజ్ మనీ. మీరు అనుకోవచ్చు మీరు బిజినెస్ చేయడానికి మనీ కావాలని అవసరం లేదు. నా ఐ రన్ ఏ స్టార్టప్, ఎటెక్ స్టార్టప్. మాకు 18 full-time employees, about 20 part-time employees. We are serving about 500 low-income private schools. I did not put 1 rupee of mine. There are so many other ways to raise money from public కావచ్చు, or from VCs కావచ్చు, or from investors కావచ్చు. All you need to do is you need to find a problem which you can solve very efficiently and also see whether you can make money out of it. ఈ రెండింటిని కనుక మీరు క్లబ్ చేయగలిగితే డెఫినెట్గా you are going to create wealth for the country. You are the one who will be a part of the development. You will lead the development in the country. So I would we can interact more in the question answer session. Thank you. Jai Hind. Dear friends, I am proud of my student Narasimha. I am seeing him last 12 years. From the day one CBIT student till today, maintained that same intensity, maintained his enthusiasm, and maintains his passion to bring some reforms in the system, starting from the bus pass till what he is doing today. So this is the effect and utility of attending classes in Vivekananda Institute of Human Excellence. You can reach length and breadth and center of the whole nation.